హలో ఎవ్రీవన్. లాస్ట్ 2 పోస్ట్‌లో మనం నాగులు ఎలా పుట్టాయి, ఇంకా వినుత కద్రు పందెం గురించి తెలుసుకున్నాం కదా! మరి ఈరోజు గరుత్మంతుడు ఎలా పుట్టాడు, తన తల్లిని దాసిత్వం నుంచి ఎలా విడిపించాడో తెలుసుకుందాం. ఇంకా కథలోకి వెళ్ళిపోతే వినుత కద్రుకి దాసిలా మారి సేవలు చేస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు వినుత గుడ్డులో నుంచి గరుత్మంతుడు పుడతాడు. తను చాలా బలంగా ప్రకాశవంతంగా ఉంటాడు. కానీ తన తల్లిని ఒక దాసిలా చూసి చాలా బాధపడతాడు. అసలు ఏం జరిగిందో తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు. వెంటనే కద్రు దగ్గరికి వెళ్ళి తన తల్లిని విముక్తురాల్ని చేయాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు కద్రుకి తన పిల్లలకి తను ఇచ్చిన శాపం గుర్తొచ్చి వాళ్ళని బతికించుకోవాలి అని, దానికోసం తనకి అమృతం కావాలి అని చెప్తుంది. అలా అమృతం తీసుకొని వస్తే తన తల్లిని విముక్తురాల్ని చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు గరుత్మంతుడు చాలా వేగంగా ఆకాశానికి ఎగిరి స్వర్గలోకం చేరుకుంటాడు. అక్కడ అమృతం ఉంచిన కలశాన్ని తీసుకోవాలి అని చూస్తాడు. దానికి ఇంద్రుడు అడ్డుపడి తనతో యుద్ధం చేస్తాడు. కానీ ఇంద్రుడు గరుత్మంతుణ్ణి ఓడించలేకపోతాడు. ఇంకా కాంప్రమైజ్ చేసుకుందామని అసలు తను ఎవరు, ఎందుకు ఆ అమృత కలశం తనకు కావాలి అని ఇంద్రుడు అడుగుతాడు. గరుత్మంతుడు తన కథనంతా వివరిస్తాడు. అప్పుడు ఇంద్రుడు, ఈ అమృత కలశం అందరికీ చెందాల్సింది కాదు, కానీ నీకోసం నేను దాన్ని నీకు ఇస్తాను. నువ్వు నీ పినతల్లికి ఇచ్చి నీ తల్లిని విముక్తురాల్ని చెయ్యి. తర్వాత వెంటనే నేను ఆ కలశాన్ని కద్రు నుంచి తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్తాడు. దానికి గరుత్మంతుడు సరే అని ఆ అమృత కలశాన్ని తీసుకొని కద్రుకి ఇచ్చి తన తల్లిని దాసిత్వం నుంచి విడిపిస్తాడు. అలా కద్రు ఆ అమృత కలశాన్ని తీసుకొని నేలపైన పెట్టకుండా పవిత్రమైన దర్భ మీద ఉంచి తన పిల్లల్ని స్నానం చేసి వచ్చి ఆ అమృతాన్ని స్వీకరించాలి అని చెప్తుంది. అలా ఆ నాగులన్నీ సముద్ర స్నానం చేసి వచ్చే లోపల ఆ అమృత కలశాన్ని ఇంద్రుడు తీసుకొని వెళ్ళిపోతాడు. చిన్నపిల్లలు కావడం వల్ల అమృతం ఎలా ఉంటుందో తెలియక ఆ నాగులన్నీ స్నానం చేసి వచ్చి ఆ దర్భనే అమృతం అనుకొని తమ నాలుకతో అలా నాకుతారు. ఆ దర్భగడ్డి చాలా షార్ప్గా ఉండడం వల్ల నాగుల నాలుకలు చీలాయి. అలా చీలాయి అని అప్పటి నుంచి పాములకి 2 నాలుకలు వచ్చాయి అని చెప్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ స్మైలింగ్.